దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన పరలోక రాజ్యమును గురించిన మర్మములను ఉపమానముల రీతిగా బోధిస్తూ ప్రజలకును ఆయనతో కూడా ఉన్న శిష్యులకు తెలియజేస్తూ వచ్చాడు. పరలోక రాజ్యము వాటి మర్మములను మరి ఏ విధముగా తెలియజేస్తూ ప్రజలకు సులభముగా అర్థమయ్యేటట్లు వాడుక భాషలో కొన్ని ఆత్మీయ విషయములనేవి పరిశుద్ధ లేఖనములలో మనము గమనించగలుగుతూ ఉన్నాం. యేసు ప్రభువారు ప్రజలకు, తనతో పాటు ఉన్న శిష్యులకు పరలోకమును గురించి అత్యధికముగా ఆయన బోధిస్తూ వచ్చాడు. మరి నేడు దేవుని ప్రజలమైన మనలో పరలోకమునకు మనము ప్రవేశించాలి, పరలోకములో మన ప్రభువుతో పాటు యుగయుగములు జీవించడానికి ఈ భూమి మీద మనమేమి చేయాలి? మనము నడవలసిన మార్గములు ఆయన మనకు బోధిస్తూ వచ్చాడు. మనము వెళ్ళవలసిన త్రోవలు ఏవైతే ఉన్నావో ఆయన మనకు తెలియజేస్తూ వచ్చాడు. కనుక కడవరి దినాలలో మనము దేవుని రాజ్యమును గురించినటువంటి మర్మములను ఇంకనూ లోతుగా మనం తెలుసుకుంటూ మరి మన ప్రాణము, ఆత్మ, శరీరము సంపూర్ణముగా పరిశుద్ధపరచబడడానికి ప్రభు హస్తములో మనము సమర్పించుకున్నప్పుడు ఆయన మనలను పరిశుద్ధపరచి తన రాజ్యములో తనతో పాటు కూడా మనలను నివసింపచేయగలరు. ఎందుకంటే దేవుని రాజ్యము పరిశుద్ధమైనది, నీతి కలిగిన రాజ్యము, సమాధానము కలిగిన రాజ్యము. మరి ఇటువంటి రాజ్యములో దేవుని బిడలు ప్రవేశించాలంటే ఈ భూమి మీద తమకున్న వాటినన్నిటిని కూడా విడిచి మరి ప్రభువును మనము వెంబడించుచూ ఉన్నప్పుడు నిశ్చయముగా పరలోకములో మనం ఆయనతో కూడా ఉండగలము. నా ప్రియ దేవుని జనులారా, పరిశుద్ధ లేఖనములలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 33వ వచనములో ఒక ఉపమానమును గురించి గడిచిన వారములో మనము గమనించాం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఇక్కడ పుల్లని పిండి అని చెప్పేది కొరింథీ పత్రికలో అపోస్తులుడైన పౌలు తెలియజేస్తున్నటువంటి ఒక అర్థాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాము. కానీ ఈ సమయంలో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ పుల్లని పిండి దేనికి సాదృశ్యముగా ఉన్నది అని మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ శక్తికి సాదృశ్యముగా ఉన్నది. ఎలా మనము దానిని తెలుసుకోగలుగుతూ ఉన్నాము అని గడిచిన వారములో నేను మీకు కొంతవరకు కొన్ని ఆత్మీయ విషయములను బోధించాను. నా ప్రియ దేవుని బిడలారా, పుల్లని పిండి ఇది పరిశుద్ధాత్మ శక్తికి సూచనగా ఉన్నది. స్త్రీ అభిషేకము పొందిన ప్రతి వ్యక్తికి సూచనగా ఉన్నది. 3 కుంచముల పిండి అని చెప్పబడుతూ ఉన్నప్పుడు మన ప్రాణము, ఆత్మ, శరీరమును సూచనగా ఉన్నది. పరిశుద్ధాత్మకు మరి విరోధముగా మనం మాట్లాడుతూ, పరిశుద్ధాత్మకు విరోధముగా మనము దూషణమైన కార్యములను మనం చేస్తూ ఉన్నప్పుడు వారి నిమిత్తముగా దేవుని వాక్యము ఇలాగ సెలవిస్తూ ఉన్నది. మత్తయి సువార్త 12వ అధ్యాయము
31, 32 వచనములలో గమనించినప్పుడు, కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. అప్రియ దేవుని జనమా, పరిశుద్ధాత్మకు విరోధముగా మనం మాటలాడడానికి సాహసించకుండునట్లు మనలను జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. వాక్యము మనకు బోధించబడుతూ ఉన్న రీతిగానే మరి దేవుని వాక్యములో ఉన్న సత్యమును మనము గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మనం మాట్లాడకుండా, పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా మనం నడుచుకోకుండా మన జీవితాలలో మరి దేవుని సంపూర్ణతలోనికి మనం ఎదుగుచూ ఉండాలి. పరిశుద్ధతలో మనము కొనసాగుతూ ఉండాలి. మరి కడవరి దినములలో పలు విధాలుగా పరిశుద్ధాత్మను గురించినటువంటి వ్యాఖ్యానములు అనేవి చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ సత్యం అనేది మనము గ్రహించినట్లయితే, సత్యమును మనం నమ్మినట్లయితే సత్యం మనలను స్వతంత్రులుగా మారుస్తూ ఉన్నది కనుక మరి పరిశుద్ధాత్మ అనుభవములోనికి నడిపించబడుతూ ఉన్న ప్రతి వ్యక్తి జీవితములో సర్వసత్యములోనికి వారు నడిపించబడుతూ ఉంటారు. అప్రియ దేవుని జనమా, మరి ఈ పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పి వాక్యము సెలవిస్తున్నట్లుగానే, ఉదాహరణకు ఒక పాల గిన్నెలో ఒక చిన్నటి పెరుగు చుక్క వేసినప్పుడు ఏ విధముగా అది ఆ పాలంతటిని కూడా పెరుగుగా మార్చుచూ ఉన్నదో, అలాగే దేవుని బిడలమైన మన జీవితాలలో మారు మనసు పొందాము, రక్షింపబడ్డాము, నీటి బాప్తిస్మం యొద్దకు మనం నడిపించబడుతూ ఉన్నాము. మరి పరిశుద్ధాత్మ అభిషేకము పొందుచున్న అనుభవములోనికి మనం రావాలి. మనం పరిశుద్ధాత్మ పొందడానికి గల కారణములు మనము క్షేమాభివృద్ధి కలిగి ఉండుటకు, మరి అన్య భాషలు మాట్లాడుచున్నది తమ జీవితములో ఒక క్షేమాభివృద్ధి కలుగు చేయబడుతున్న అనుభవములోనికి నడిపించబడుతూ ఉన్నారు. తనకు తాను క్షేమాభివృద్ధి కలుగు చేసుకునేవాడుగా ఉంచున్నాడు. కనుక పరిశుద్ధాత్మ అనుభవంలోనికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు మరి పరిశుద్ధతలో ఎలా ఎదగాలో, ఏ విధముగా నడుచుకోవాలో, మరి సర్వసత్యములోనికి దేవుని ఆత్మ మనలను నడిపించుచున్నాడు కనుక అటువంటి దేవుని బిడల యొక్క జీవితాలలో మరి కొన్ని దూషణమైన మాటలు రానివ్వకుండా, దూషణమైన కార్యములకు చోటివ్వకుండా అలాంటి అనుభవంలోనికి నడవాలని చెప్పి అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో 29, 30 వచనములలో మనము గమనించినప్పుడు, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాషయై ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారని మనము ఇక్కడ చదువుతూ ఉన్నాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకాలని, దుర్భాషలు ఏదైనను మన నోట రానియకుండానట్లు మరి పరిశుద్ధాత్మను మనము దుఃఖపరచకుండా మేలైన మాటలను, మేలైన కార్యములను చేయువారముగా ఉండాలి. అందుకనే మనము రక్షింపబడిన తరువాత దేవుని బిడల యొక్క జీవితాలలో ఒక గొప్ప మార్పు కలుగు నిమిత్తముగాను దేవుని మార్గములలో నడిచేటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి పరిశుద్ధాత్మకు లోబడుతూ పరిశుద్ధాత్మ యొక్క క్రియలను మన జీవితాలలో సంపూర్ణముగా నెరవేర్చబడుతూ రావాలి. కనుకనే 3 కుంచముల పిండి ఏ విధముగా ఏ విధముగా అది పులిసిన పిండిగా మార్చబడుతూ ఉన్నదో, అలాగే దేవుని బిడల యొక్క జీవితాలలో
ప్రాణము, ఆత్మ, శరీరము సంపూర్ణముగా పరిశుద్ధాత్మ చేత ఏలుబడి చేయబడుతూ ఉన్నప్పుడు మనలో మృదువైనటువంటి స్వభావములనేవి కలుగు చేయబడుతూ ఉన్నాయి. ఒకప్పుడు మనం మూర్ఖము కలిగిన వారముగాను, క్రోధము కలిగిన వారముగాను, అసూయ కలిగిన వారముగాను, అనేక విధములుగా దేవునికి దూరముగా బ్రతుకుతూ మరి ఇలాంటి జీవితం గత దినములలో అనగా రక్షింపబడక మునుపు ఒకలాంటి పులిసిన పిండి, అంటే దుష్టత్వమును, దుర్మార్గతను కలిగిన ఒకప్పుడు అటువంటి జీవితం మనలో ఉన్నప్పుడు దేవుడు మనలను రక్షించి మరి మారు మనసును కలుగజేసి మరి మనలో ఒక గొప్ప మార్పు ఆయన తీసుకుని రాగలిగి ఉన్నాడన్నట్లయితే ఎంత గొప్ప ఆశీర్వాదమో గమనించండి. ఈ రోజుల్లో మరి దేవుని పిల్లలు పరిశుద్ధాత్మను పొందుచున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయములలో మృదువైన మాట అనేది, క్రోధం అనేది చల్లారుస్తూ ఉన్నది. నొప్పించు మాటలు కోపమును రేపును అని చెప్పబడుతూ ఉన్నది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనములో ఈ మాటను మనం గమనిస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక జీవితాలలో పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయములలో మృదువైన మాటలను పలికే వారముగా ఉంటున్నామా? మృదువైన కార్యములను మనము చేయగలుగుతూ ఉన్నామా? మరి పేతురు రాసినటువంటి పత్రికలో మనకు అక్షయమగు గుణము కలిగిన అలంకారములు, సాధువైనట్టు మృదువైనట్టు, మరి ఇటువంటి అలంకారములనేవి మనము ధరించుకోవాలని మరి సంఘమునకు ఆయన తెలియజేస్తున్నట్లుగానే మరి ఈ 3 కుంచముల పిండి మన ప్రాణమునకు, ఆత్మకు, శరీరమునకు ఏ విధముగా పోల్చి చెప్పబడుతూ ఉన్నదో పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనము పూర్ణులంగా మార్చబడుతూ ఉన్నాము. పూర్ణ పరిశుద్ధులంగా మనం మార్చబడగలుగుతూ ఉన్నాము. నీతిమంతులంగా మనం మార్చబడగలుగుతున్నాము. కనుక నా ప్రియ దేవుని బిడలారా, చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 10వ వచనములో మనం గమనించినట్లయితే, అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను, తానే వారితో యుద్ధము చేసెను. చూడండి, మనం పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ, పరిశుద్ధాత్మకు విరోధముగా మనం మాట్లాడుతూ, పరిశుద్ధాత్మకు విరోధముగా మనము నడుచుకుంటూ ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడే మనకు విరోధిగా మారి యుద్ధము చేయునని చెప్పుచూ ఉన్నాడు. కనుక దేవుని ఆత్మను మనము దుఃఖపరచుకుడి. దేవుని ఆత్మను మనము దుఃఖపరుస్తూ ఉన్నట్లయితే ఆయనే మనకు ఒక విరోధిగా మారి మనతో యుద్ధము చేయను. ఒకవేళ దేవుడే మనతో యుద్ధము చేయడం మొదలుపెట్టినట్లయితే మనము ఎక్కడ ఉండగలము? కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఈ ఉపమానములో మనం నేర్చుకున్నటువంటి ఆత్మీయ విషయములు ఏమిటంటే, మరి పరిశుద్ధాత్మ చేత నింపబడుచున్నటువంటి మనమందరము మన ప్రాణము, ఆత్మ, శరీరము సంపూర్ణముగా పరిశుద్ధపరచబడి దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశించే వారముగా ఉండాలి. మరి పరలోక రాజ్యము దేనితో పోల్చి చెప్పబడుతూ ఉన్నది అని మనం ఇక్కడ గమనించాం. కనుక మనలో ప్రతి ఒక్కరము కూడా సంపూర్ణ పరిశుద్ధతలోనికి కొనసాగించబడుతూ మరి పరిశుద్ధాత్మ అనుభవములోనికి మనం నడుచుకుంటూ పరిశుద్ధాత్మ చేత ప్రతిరోజు మనం నింపబడుతూ మరి మనలో ఒక రూపాంతరపు యొక్క క్రియ అనేది జరగాలని మనమందరము కూడా ప్రభు హస్తములో సమర్పించుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో 3 కుంచముల పిండిని గురించి ఆత్మీయ విషయములను మీరు మాకు బోధించినందుకు స్తోత్రాలు. ఎవరైతే వర్తమానములను వింటూ ఉన్నారో వారందరి జీవితాలలో ప్రభువా పరిశుద్ధాత్మకు విరోధముగా క్రియ చేయకుండానట్లు, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడకుండానట్లు ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు కాపాడండి. మేము మృదువు అయిన మాటలు మా హృదయములలో నుండి బయలుదేరేటకు సహాయము చేయండి తండ్రి. మా వ్యక్తిగత జీవితములలో మా ప్రాణము, ఆత్మ, శరీరమును సంపూర్ణముగా పరిశుద్ధపరచబడి మీ నిత్య రాజ్యములో మీతో పాటు యుగయుగములు నివసించడానికి ప్రభువా మీరు మాకు కృప చూపండి
తండ్రి, మా పట్ల ప్రభువా మీరు గొప్ప ప్రణాళిక ఉంచి ఉన్నారు గనుక మా ఉద్దేశములు, మా నడవడికలు, మా ప్రవర్తనలను బట్టి మేము జీవించకుండా మీ ప్రణాళికను బట్టి ప్రభువా మమ్మల్ని నడిపించండి. సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆత్మీయ వర్తమానములను వింటూ ఉండండి, ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడండి. ప్రతిరోజు దేవుని వాక్యమును ధ్యానించండి. ప్రభు రాకడకు మీరు, మీ కుటుంబీకులు అందరూ సిద్ధపడగలరని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ప్రభువు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.